హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ 'నా ప్రాణమా' పార్ట్ 27. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? ఆమె చేతిలో ఉన్న సూట్కేస్‌ను గుమ్మం ముందే వదిలి పరిగెత్తుకుంటూ వెళ్ళి అభిని గట్టిగా వాటేసుకుంటుంది. ఐ మిస్ యూ బావా! ఐ మిస్ యూ సో మచ్ అని ఆ అమ్మాయి అంటుంటే అభి ఏం రియాక్ట్ అవ్వకుండా అలానే నిలబడి చూస్తుంటాడు. అక్షర కోపంగా అభి దగ్గరికి వచ్చి ఆమె చెయ్యి పట్టి లాగి, ఏంటే నీ మొగడైనట్టు అలా వచ్చి వాటేసుకుంటున్నావు? ఇంకోసారి అలా పట్టుకున్నావంటే చెంప పగులుద్ది అని కోపంగా వార్నింగ్ ఇస్తుంది. ఆ అమ్మాయి కూడా అంతే కోపంగా, హూ ఇస్ డర్టీ గర్ల్ బావా అని అదో రకంగా ఫేస్ పెట్టి అడుగుతుంది. తను అని అభి చెప్పబోయేంతలో మళ్ళీ ఆ అమ్మాయినే మాట్లాడుతూ, పని మనిషికి ఎంత ధైర్యం బావా, మన ముందే నోరులేస్తుంది, దీన్ని ఎమ్మటే పనిలో నుంచి తీసేయి అని కోపంగా అంటుంది ఆ అమ్మాయి. ఎవరే పని మనిషి, నీ కంటికి నేనెలా కనబడుతున్నాను అని అక్షర కోపంగా ఆ అమ్మాయి నెత్తి పట్టుకొని లాగిపెట్టి ఒక్కటి కొడుతుంది. బావా చూడు, ఇది నన్ను కొడుతుంది అని గారాలు పోతూ చెబుతుంది. ఏయ్, అటువైపు కాదే మాట్లాడేది, ఇటువైపు తిరుగు అని ఆ అమ్మాయి జబ్బ పట్టుకొని అక్షర వైపుకు తిప్పుకుంటుంది. ఏంటే బావా గీవా అని ఏదేదో వాగుతున్నావు? నా మొగుడిని వాటేసుకుంటే కొట్టగా ఒక ముద్దు పెట్టుకుంటారే అని అక్షర కోపంగా ఆ అమ్మాయి డిప్ప మీద ఒక్కటేస్తుంది. బావా ఇది చూడు, మొగుడు అని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే బొమ్మలాగా అలా నిలబడి చూస్తున్నావు అని కోపంగా అడుగుతుంది ఆ అమ్మాయి. అబే ఏం మాట్లాడకుండా చూస్తుంటే జానకమ్మ వైపు తిరిగి, అత్త నువ్వైనా మాట్లాడు, ఇది ఏదేదో మాట్లాడుతుంది అని ఆ అమ్మాయి మాట్లాడుతుంటే జానకమ్మ కూడా లాగిపెట్టి ఒక్కటి పీకుతుంది. ఆ అమ్మాయి చెంప మీద చేయి పెట్టుకొని ఏడుపు ముఖంతో, ఏందత్తా నువ్వు కూడా నన్నే కొడుతున్నావు అని సాడ్ ఫేస్ పెట్టుకొని అడుగుతుంది. మీ బావ ఆమె మెడలో తాళి కట్టే ఆమెకు మొగుడయ్యాడు అని జానకమ్మ చెప్పగానే, వాట్ అని గట్టిగా అరుస్తుంది అమ్మాయి. వాట్లేదు, వంకాయ పులుసు లేదు, చెప్పేది మొత్తం వినవా అని అక్షర చిరగ్గా అంటుంది. ఏయ్ నువ్వు నోరు ముయ్యవే అని ఆ అమ్మాయి అక్షరకు కోపంగా చెప్పి, అత్త నువ్వు జోక్ చేస్తున్నావు కదా, ప్లీజ్ అత్త నిజం చెప్పు అని బతిమాలుతుంది. జోక్ చేయడానికి మాదేమన్నా బొమ్మల పెళ్ళి అనుకున్నావా అని అక్షర అంటుంటే, నువ్వు మధ్యలోకి రాకు, నేను మా అత్తని అడుగుతున్నాను అని అక్షరకు చెప్పి జానకమ్మ వైపు తిరిగి, మాట్లాడు అత్త. నిజం శాన్వి, అభి అక్షరను పెళ్లి చేసుకున్నాడు. జానకమ్మ చెప్పగానే శాన్వి బొమ్మలా బిగుసుకుపోయి స్పృహ తప్పి కింద పడిపోతుంది. రత్నాలు, రత్నాలు వాటర్ తీసుకురా అని చెప్పి అభి సహాయంతో సోఫా మీద పడుకోబెట్టి ముఖం మీద నీళ్లు చల్లగానే మెల్లగా కళ్ళు తెరుస్తుంది. శాన్వి బాధగా జానకమ్మ వైపు తిరిగి, అత్త నేను యుఎస్ ఎల్లముందుకు నువ్వు నాతో ఏం చెప్పావు? నేను స్టడీస్ కంప్లీట్ చేసుకొని వచ్చాక నాకు బావకి పెళ్లి జరిపిస్తానని మాట ఇచ్చావు కదా అని శాన్వి బాధగా అడుగుతుంటే జానకమ్మ జరిగింది చెప్పడానికి ప్రయత్నిస్తుంటే, నువ్వు మాట్లాడకత్తా అని కోపంగా చెప్పి గబా గబా తన రూంలోకి వెళ్ళిపోతుంది. జానకమ్మ బాధగా ఒక నిట్టూర్పు విడిచి సోఫాలో కూలబడుతుంది. అక్కడ ఏం జరిగింది తనకు ఏం పట్టనట్టే ఫ్రెష్ అవ్వడానికి
రూమ్లోకి వెళతాడు అభి. అక్షర జానకమ్మ దగ్గరికి వచ్చి ఆమె ఎవరు అత్తయ్య గారు అని అడుగుతుంది. జానకమ్మ ఆమె గురించి చెబుతుంది. తన పేరు శాన్వి అక్షర. తను మా తమ్ముడి ఒక్కగానొక్క కూతురు. తనకి అభి అంటే చాలా ఇష్టం. అభిని పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ అడుగుతూ ఉండేది. నాకు తెలిసిన పిల్ల, నా మేనకోడలు అని నేను కూడా పెళ్ళికి ఓకే చెప్పేశాను. అభికి తనంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. శాన్వి ఎప్పుడు బావా బావా అని అభి వెనకాల తిరుగుతుంటే తనను అభి తన దరిదాపుల్లోకి కూడా రానిచ్చేవాడు కాదు. తనని చూస్తేనే చీదరించుకునేవాడు. అయినా కూడా అభి వెనక తిరగడం అయితే మానేయలేదు. ఆమె స్టడీస్ ఇక్కడ పూర్తయి అప్పర్ స్టడీస్ కోసం యుఎస్ వెళ్ళింది. యుఎస్ వెళ్ళే ముందు బావను నాకిచ్చి పెళ్లి చెయ్యి అని నా దగ్గర మాట తీసుకుంది. వాడేమో నాకు చెప్పా పెట్టకుండా నిన్ను పెళ్లి చేసుకొని తీసుకొని వచ్చాడు. అలా జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు చెబుతుంది జానకం. ఓహో అలాగా అని బాధగా అనుకొని టక్కున ఏదో గుర్తొచ్చిన దానిలా తను నా అభిని ప్రేమించింది కానీ నా అభి తనని ప్రేమించలేదుగా అని సంతోషపడుతుంది. అక్షర అవునమ్మా, శాన్వి ప్రేమించింది కానీ అభి తనను ప్రేమించలేదు అని ఒత్తాసు పలికింది జానకమ్మ. అంతలోనే పైనుండి అరుపులు వినబడుతున్నాయి. అక్షరా అక్షరా అని అభి పిలుస్తున్నాడు. కాదు కాదు అరుస్తున్నాడు. ఆగండి అత్తయ్య గారు, మీ అబ్బాయి పిలుస్తున్నాడు అని చెప్పి ఫాస్ట్గా పైకి పరిగెత్తుతుంది. అభి స్నానం చేసి వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి తల దువ్వుకుంటున్నాడు. అక్షర వచ్చింది మిర్రర్లో నుండి గమనించి, ఏంటే నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నా పనులన్నీ నువ్వే దగ్గరుండి చెయ్యాలని చెప్పాను కదా. నువ్వు ఇక్కడ ఉన్నది తిని ముచ్చట్లు చెప్పడానికా? కాదు, నా పనులన్నీ చేయడానికి అని అభి అనగానే సారీ అభి గారు అని చెప్పి ఫాస్ట్గా కబోర్డ్లో నుండి అభి పాయింట్ షర్ట్, కోట్, టై అన్నీ తీసి అక్కడ పెడుతుంది. అక్కడ పెడితే నాకెవరేస్తారే? మీ బాబు వచ్చి వేస్తాడా? బాబు వరకు ఎందుకులేండి, నేనే వచ్చి వేస్తాను అని లోపల గునుక్కుంటుంటే, ఏంటే ఏదో గునుక్కుంటున్నావు? నేనంటే నీకు భయం లేకుండా పోయింది అని అక్షర దగ్గరికి వచ్చి ఆమె గులాబీ రేకుల్లాంటి ఎర్రటి పెదాలను అందుకొని హార్డ్గా కిస్ చేస్తుంటాడు. ఆమె కింది పెదవిని గట్టిగా బైట్ చేసి వదిలి, త్వరగా పని కాని, నాకు ఆఫీస్కి టైం అవుతుంది అని ఆర్డర్ పాస్ చేస్తాడు. అక్షరం ఫాస్ట్గా బెడ్ మీద ఉన్న షర్ట్ తీసి అభికి తొడిగి బటన్స్ పెడుతుంది. అభి అక్షర ముఖం వైపు చూసేసరికి ఆమె కింది పెదవి చిట్లి బ్లడ్ కారుతుంది. అప్పుడు మన అభిబాబు ఫేసులో సాడిస్ట్ స్మైల్ వచ్చి చేరుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. హైప్ ఇచ్చి మన వీడియోను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.